హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, లాస్ట్ ఎపిసోడ్ రేపు ఫినాలే ఉంది. ఫినాలే కాకుండా లాస్ట్ ఎపిసోడ్. సో, ఆబ్వియస్లీ ఎపిసోడ్‌లో అంత లైక్ ఏముండవు, మనకి అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏముండవు. బట్ స్టిల్ కొన్ని కాన్వర్జేషన్స్ అనేవి ఆహ్, బావున్నాయి. లైక్ తనుజ గారు కళ్యాణ్ గురించి చెప్పడం, కళ్యాణ్ తనుజ గారి గురించి చెప్పడం. సో, కొన్ని అక్కడక్కడ మంచి మంచి మూమెంట్స్ అనేవి ఉన్నాయి. హ్యాపీ మూమెంట్సే ఉంటాయి. ఆబ్వియస్లీ లాస్ట్ డే హ్యాపీ మూమెంట్సే ఉండాలి. అలా గాకుండా ఏదన్నా డిఫరెంట్‌గా అలా ఎక్స్‌పెక్ట్ చేయడం మన తప్పు. అండ్ ఒకవేళ నిజంగా అక్కడ ఏదన్నా జరిగినా గూడా అది వాళ్ళ మిస్టేక్. సో, లాస్ట్ డే ఎవరు ఏం చేయాలనుకోరు కాబట్టి, చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఆహ్, చిన్న లైక్ తక్కువ టైంలో చెప్పేసుకుంటా వెళ్ళిపోదాం. ఎక్కువ టైం కూడా పట్టదు. సో, మార్నింగ్ సాంగ్ 'హ్యాపీ డేస్' సాంగ్ యేస్తారు. 'ఓహ్ మై ఫ్రెండ్' ఆ సాంగ్ యేస్తారనమాట. సో, అక్కడ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోతాడు. సో, ఇక్కడ తనుజ గారు బయట కలుస్తాం కదా! ఇక్కడ ఉన్నట్టు ఉండలేం కదా! అన్నట్టు అంటాడు కళ్యాణ్. సో, నాకు అసలు నిద్ర పట్టట్లా 10 డేస్ నుంచి. అదే నువ్వు స్ట్రాంగ్ కదా! ఇది నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తనుజ గారు కన్సోల్ చేస్తా ఉంటారు. నాకు ఆహ్, వీళ్ళ బాండ్ ఇవాళ ఎందుకో జెన్యూన్ అనిపిచ్చింది. అంటే ఇదివరకు అనిపియలేదా అంటే, ఇదివరకు కూడా అనిపిచ్చింది. బట్ ఇదివరకు ఎంత జెన్యూన్ అయినా నాకేమనిపిచ్చేదంటే, జస్ట్ తనూజ గారు కళ్యాణ్‌కిచ్చిన మోటివేషన్‌కి వాళ్ళిద్దరు అంత క్లోజ్ అయిపోయారా అన్నట్టు అనిపిచ్చేది. సో, అంటే ఓకే, మోటివేట్ చేశారు. కళ్యాణ్ లోలో ఉన్నప్పుడు తనూజ గారు మోటివేట్ చేశారు. సమ్ మోటివేషన్ అనేది హౌస్‌లో ఎవరైనా చేస్తారు. సో, దానికి ఎందుకంత క్లోజ్ అయిపోయి ఉండాలి? ఆర్ ఆ మనిషికి నేను లైఫ్ లాంగ్ కాదు, ఈ సీజన్‌లో వాటెవర్ గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి అనిపిచ్చేది. బట్ ఇవాళ వాళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్న సిట్యుయేషన్ అది జెన్యూన్‌గా అనిపిచ్చింది. అది లాస్ట్‌లో మనం సీన్ ఆర్ అదే దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో, ఇక్కడ ఇంకా దాని తర్వాత నేనింత ఎమోషనల్ అవుతా అనుకోలేదు ఈ సాంగ్‌కి అన్నట్టు ఇక్కడ ఏదో డిస్కషన్ సాంగ్‌కి కాదు, నార్మల్‌గా ఇక్కడ విడిపోతామని ఇంత ఎమోషనల్ ఎప్పుడు అవుతా అనుకోలే. స్కూల్లో గ్రాడ్యుయేషన్‌లో కూడా నేనెప్పుడు ఇంత ఫీల్ అవ్వలే అని చెప్తా ఉంటారు. ఇక్కడ సంజన గారు మళ్ళీ దొంగతనం చేశారంట. కాఫీ పౌడరు, తనుజ గారివి కొన్నేవో దొంగతనం చేశారంట. తనుజ గారిని ఈ లోపు లయ గారు అండ్ ఒక అదే వాళ్ళు మూవీ చేస్తున్నారంట. శివాజీ గారు, లయ గారు సమ్ మూవీ వస్తుందంట సంక్రాంతి తర్వాత, అదే జాన్వరిలో. సో, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. లయ గారు అండ్ కిడ్ ఒకళ్ళొచ్చారు. సో, శివాజీ గారు మెడికల్ రూమ్‌లో డాక్టర్ లాగా, నాకు అది సీజన్ 7లో వాళ్ళ అబ్బాయి డాక్టర్ లాగా వస్తారు కదా! అది గుర్తొచ్చిందనమాట. సో, మెడికల్ రూమ్‌లో ఉంటారు. తనుజ గారిని మెడికల్ రూమ్‌కి పిలుస్తారు. నాకేం అవ్వలేదు కదా! నేను బానే ఉన్నాను గదా! ఎందుకు పిలుస్తున్నారని తనుజ గారు అట్లనే ఎళ్తారు. సో, ఆహ్, అంతా బానే ఉందా? ఇట్లా నార్మల్‌గా మాస్క్ పెట్టుకొనుంటారు ఆయన శివాజీ గారు. ఆవిడ డౌట్‌గానే ఉంటారు. ఏంటి ఎందుకు పిలిచారు నన్ను అన్నట్టు. సరే వెళ్ళండి అంటే వెళ్ళిపోతారు. ఒకసారి ఆగండి అని చెప్పి మాస్క్ తీసి చూసాక, నేను అనుకున్న డౌటొచ్చింది. ఐ వాస్ బిట్ వరీడ్, భయమేసింది. సరే నేనని చెప్పొద్దు అని చెప్పి పంపిస్తారు. పంపించాక ఇంకా ఆయన కూడా బయటికొస్తారు. తర్వాత కళ్యాణ్ ఇక్కడ ఆయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటాడు. అండ్ సంజన గారికి అదేంటి ఫన్నీ వేలో దండం పెడతారు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, బజ్ హోస్ట్ బిగ్ బాస్ సీజన్‌లోకి రావడం ఇదేనేమో ఫస్ట్ టైమ్. అవునా? ఏమన్నా ఇదివరకు ఆల్రెడీ వచ్చారా? మీరు వచ్చుంటే కమెంట్ చేయండి. సో, బజ్ హోస్టింగ్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళకి తెలుసో లేదో హోస్టింగ్ చేస్తున్నారు అని మరి ఐడియా ఉందో లేదో. సో, మోస్ట్‌లీ ఐడియా ఉండుంటదేమో. భరణి గారు కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రీజ గారొచ్చారు. సో, వీళ్ళు డిస్కస్ చేసుకొని కూడా ఉండుండొచ్చు. బజ్ హోస్ట్ మరి. సో, బజ్ హోస్ట్ సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం నాకు కొంచెం అదనిపించింది. సో, ఆయనకు ఆల్రెడీ అంత ఐడియా ఉంది అక్కడ ఎవరెవరు ఏంటి అని. సో, సంజన గారిని చూడంగానే ఆయన దండం పెడతారు. అంటే ఆయన ఆవిడలా ఆవిడ గేమ్‌కి ఆవిడ లైక్ ప్రాంక్స్ అవన్నిటికి అనమాట. ఇక్కడ డెమాన్ పవన్ కూడా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. ఇంకా బాగా బాధలో ఉన్నాడని చెప్పి డెమాన్ రీతు వెళ్ళిపోయిందని చెప్పి, చిలక ఎటే పొమ్మని ఒంటరి నడక ఆ సాంగ్ పాడుతూ ఉంటారు ఇమాన్యుయల్ అండ్ శివాజీ గారు.
సో ఆ మూవీలో ఇమాన్యువల్ కూడా ఉన్నారంట. సో చిలక ఒక చోట గోరింక ఒక చోట ఉన్నారని చెప్పి ఇంకా ఫన్ చేస్తూ ఉంటారు డెమాన్ మీద. ఆ, నా లైఫ్లో ఇది నిజంగా స్వర్గం. ఆ, ఇదేంటి ఇవాళ సాంగ్ వచ్చింది, హ్యాపీ డేస్ సాంగ్ అని చెప్పగా నేను కూడా లాస్ట్లో ఇట్లనే ఎమోషనల్ అయ్యాను, ఇట్లా వెళ్ళి విడిపోతున్నామని చెప్పి అని చెప్పి ఇంకా శివాజీ గారు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటారు. ఆ, ఇక్కడ ఇమాన్యువల్ అంటా ఉంటారు, నాకు పిలిచి మరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నట్టు. ఆ క్యారెక్టర్, మూవీలో క్యారెక్టర్ అంటే డైరెక్టర్కి చెప్పు అన్నట్టు శివాజీ గారు అంటారు. ఇంకా ఈ హౌస్లో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది అర్థం కానంత క్లోజ్ అనమాట. ఎవరు అంటే డెమాన్ పవన్ అండ్ రీతు అంటారు. ఇంకా వాళ్ళ గురించి ఎనాక్ట్ చేసి చూపిస్తారు. శివాజీ గారేమో డెమాన్ లాగా, లయా గారేమో రీతు లాగా యాక్ట్ చేసి చూపిస్తారు. ఫస్ట్ నాకేంటి అదేంటి డెమాన్ పవన్ టోన్, ఆ టోన్ అట్లా అంత కాదే, అట్లా కాదే అన్నట్టు అనిపించింది. ఆ రోజు అవినాష్ బాగా చేస్తారు, ఏం రీజను అన్నట్టు కొంచెం ఆ డెమాన్ పవన్ టోన్లో, ఆ కైండ్ ఆఫ్ డిక్షన్లో అవినాష్ ఫ్యామిలీ వీక్లో బాగా చేస్తాడు. సో ఇక్కడ కొంచెం మ్యాచ్ అవ్వలేదే అన్నట్టు అనిపించింది. బట్ తర్వాత లాస్ట్కి అదేంటి రోజ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ కన్విన్స్ చేయడం, అదంతా వాళ్ళిద్దరిలాగా ఇద్దరు ఎలా కొట్టుకుంటారు అని చెప్పి డెమాన్ పవన్ రీతు మీద మంచి ఫన్నీలా. రీతు మాత్రం వెళ్ళిపోయాక కూడా ఆవిడ పేరు మారుమోగిపోతుంది. సో అదే వాళ్ళలాగా ఫస్ట్ అంత అనిపించలే కానీ తర్వాత బాగా యాక్ట్ చేశారు అనిపించింది. ఏంటి నేను ఇంత చేస్తున్నానా అని చెప్పి డెమానే అనుకుంటాడు అనమాట. సో అందరూ డెమాన్ మీద ఫన్ చేస్తూ ఉంటే ఇంక తర్వాత ఒక టాస్క్ పెడతారండి, సింక్ ఫ్లోట్ అని. ఆ వస్తువులు ఏవి ఇస్తారు, ఫిష్ ట్యాంక్ ఒకటి పెడతారు అక్కడ, ఎక్వేరియం లాంటిది. సో యాపిల్, బ్రెడ్ ఇలాంటివన్నీ వేసి అది మునుగుద్దా తేలిద్దా అని ఒక టాస్క్ పెట్టారు. అదో సోది టాస్క్లా అనిపించింది నాకు. నెక్స్ట్ డెమాన్ పవన్ గెలుస్తాడు, ఎవరు ఎక్కువ కరెక్ట్ చెప్తే వాళ్ళు విన్నర్స్ అనమాట. మిగిలిన వాళ్ళందరికీ పనిష్మెంట్ అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ తనుజ గారు లేదు లేదు లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అంటే, డెమాన్ పవన్ ఒకటి గెలిచాడు కదా, మిగిలిన నలుగురిలో కూడా లాస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు చెప్తా ఉంటే తనుజ నా మీద అరవకమ్మ ప్లీజ్ అన్నట్టు కొంచెం అలాగా ఫన్నీగా అంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే టైం వస్తుంది, ఇంకా గ్యాంగ్ లీడర్ సాంగ్ వేసి పంపించేస్తారు. తర్వాత నిధి అగర్వాల్ వస్తారు రాజాసాబ్ ప్రమోషన్స్కి. ఇక్కడ ఇమాన్యువల్ హడావిడి అనమాట, పాపలకి పాప నిధి పాప అని చెప్పి. సో దాని తర్వాత ఇంకా రాజాసాబ్ గురించి చెప్తూ ఉంటారు, ఇది హారర్ అని చెప్పి. లైక్ మీ లైఫ్లో ఏమన్నా హారర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, ఆర్ ఇట్లా ఏదో హారర్ దాని మూవీ ప్రమోషన్ కోసం చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కళ్ళకి, మీరు ఈ బిగ్ బాస్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ అన్నట్టు. అంటే కళ్యాణ్ ఆబ్వియస్లీ నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇండస్ట్రీనే కాబట్టి నేను దాని గురించే ట్రై చేస్తా అన్నట్టు చెప్తాడు. తనూజ గారు కూడా సేమ్ అంటారు. సేమ్ ఏముంది, ఆవిడ ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, సేమ్ అంటారేంటి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తానో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అనిపించింది. ఇంకా డెమాన్ కూడా సేమ్ గోల్స్ అంటే ఏంటి గర్ల్సా అంటారు, నిధి తెలియక అంటారా తెలిసి అన్నారా నాకు అర్థం కాలేదు, ఫన్నీగా అన్నారా, కొంచెం తనని లెగ్ పుల్ చేయడానికి అన్నారో ఆర్ నార్మల్గా అన్నారా అర్థం కాల. నార్మల్గా అన్నట్టున్నారు వీళ్ళందరూ, గర్ల్స్ 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 కరెక్ట్గానే అన్నారు అన్నట్టు ఇమాన్యువల్ వీళ్ళందరూ ఫన్ చేస్తా నవ్వుతూ ఉంటారు. తర్వాత సంజన గారు సోషల్ గ్యాదరింగ్, అండర్ ప్రివిలేజ్డ్కి హెల్ప్ చేస్తా అన్నట్టు ఏదో చెప్పారు. ఇమాన్యువల్ ఏమో నేను గెలిచినా ఓడిపోయినా ఎంటర్టైన్మెంట్ చేస్తా, జనాలను ఎంటర్టైన్ చేస్తా అంతే, ఇంకా మూవీస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా అని చెప్పారు. నెక్స్ట్ వీళ్ళకి ఓ టాస్క్ ఇస్తారనమాట, టాస్క్ ఏమి లేదులేండి, ఇంకా టాస్క్లే ఉంది సీజన్ అయిపోతే. సో కళ్ళకు గంతలు కడతారు, ఆడ బీమ్ బ్యాగ్లు ఉంటాయి. సో ఆ బీమ్ బ్యాగ్లో మనం వెళ్ళి కూర్చోవాలన్నమాట. సాంగ్ పెడతారు, సాంగ్ అయిపోయాక మనం కూర్చోవాలి. ఒక బ్యాగ్ తక్కువ ఉంటుంది, 5 ఉంటే 4 బ్యాగులు ఉంటాయి, 4 ఉంటే 3 బ్యాగులు ఉంటాయి. సో ఆ మిగిలిపోయిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద టాస్క్. ఈ గేమ్లోనే కళ్యాణ్కి దెబ్బ తగిలిద్ది అనమాట, చిన్న దెబ్బే కనిపించినంత వరకు అయితే చిన్న దెబ్బే అనిపించింది. సో తొందరగానే తగ్గిపోయిద్దిలేండి. ఇంకా ఇక్కడ ఇది సిల్లిగా జరిగిందిలేండి. లాస్ట్కి యాక్చువల్ ఏమైందంటే కళ్యాణ్కి సెకండ్ రౌండ్లోనే ఏమో దెబ్బ తగిలితే కళ్యాణ్ బదులు ఇంకా సంజన గారిని పెడతారు ఆడమని.
సో సంజన గారు గెలుస్తారు లాస్ట్కి. అది ఫన్నీగా డెమాన్ని చీట్ చేసి అట్లా గెలుస్తూ ఉంటారు. సో ఫన్నీగానే జరిగిందిలేండి, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అయిపోయాక కళ్యాణ్ అదేంటి ఆవిడ నిధి అగర్వాల్ గారితో డాన్స్ చేస్తూ ఉంటే తనూజ గారికి జూమ్ వేస్తారు. ఏంట్రా ఇక్కడ కూడా అది ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు అనిపించింది కెమెరా షాట్స్, ఆ ఎడిటరు, బిగ్ బాస్ ఎడిటరు. సో ఇక్కడ అదేంటి కళ్యాణ్కి దెబ్బ తగిలినప్పుడు, అంటే లాస్ట్ వీక్ అదే టికెట్ టు ఫినాలే వీక్లో తనూజ గారు రియాక్ట్ కూడా అవ్వలేదు అని కొన్ని ట్రోల్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడైతే ఆవిడే అది రియాక్ట్ అవుతుంటే నిధి గారు కూడా ఇట్స్ అదే ఏం కాదు, హీ విల్ బీ ఫైన్ అన్నట్టు ఆవిడ కొంచెం ఎక్కువ కంగారు పడుతూ ఉంటారు తనూజ గారు. సో ఇక్కడ దెర్ ఈస్ దట్ బాండ్ ఆర్ ఉంది వాళ్ళకి. సో యూ కెన్ సీ టుడే ఎపిసోడ్. ఆ డౌట్ ఎవరికన్నా ఉంటే ఇవాళ ఎపిసోడ్ చూడండి. సో అదే ఆవిడ సైడ్ నుంచి ఉందా లేదా ఆ కన్సర్న్ అనేది మీరు చూసుకోవచ్చు. నాకైతే ఇవాళ అనిపించింది. సో ఇంకా దాని తర్వాత ఆవిడ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు సో సారీ అబౌట్ ఇంజరీ అని చెప్పి, అదే అనుకోకుండా జరిగిందని చెప్పి ఇట్లా నిధి గారు సారీ చెప్పి ఇంక వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు సంజన గారు ప్రభాస్ గారికి బుజ్జిగాడు సంజన హాయ్ చెప్పిందని చెప్పండి అని షూర్ ఐల్ టెల్ అన్నట్టు చెప్తూ ఉంటారు ఆవిడ. వెళ్ళిపోయారు ఇంకా. దాని తర్వాత ప్రదీప్ గారు వస్తారు. సో ఇదివరకు ఇమ్ము వచ్చి హగ్ చేసుకుంటే ముందు పొట్ట వచ్చేది, ఇప్పుడు ఇమ్ముయే వస్తున్నాడు డైరెక్ట్గా అన్నట్టు ఫన్ చేస్తూ ఉంటాడు. మీరు అందరూ కంప్లీట్ ప్యాకేజ్ టాప్ 5 నేను ఎవరైతే డిజర్వింగ్ అనుకున్నానో వాళ్ళందరూ ఉన్నారు అన్నట్టు. అంటే 2 గర్ల్స్ ఉన్నారు, 2 కామనర్స్ ఉన్నారు, ఒక ఎంటర్టైనర్ ఉన్నారు. సో కంప్లీట్ ప్యాకేజ్ అన్నట్టు చెప్పారు. అది నిజంగానే 2 గర్ల్స్ కంప్లీట్ ప్యాకేజ్ నిజంగానే వీళ్ళందరూ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ. సో యాక్చువల్లీ కొంచెం టాప్ 6 అట్లా పెట్టుంటే నాకు ఇంకా భరణి గారు కానివ్వండి, రీతు కానివ్వండి, వీళ్ళు కూడా కొంత డిజర్వింగే ఫినాలే వీక్ అన్నట్టు అనిపించింది. బట్ ఫైన్, వీళ్ళు 5 అయితే కంప్లీట్లీ డిజర్వింగ్. ఇంకా ఇట్లా సంజన గారి గురించి మాట్లాడుతూ ఉంటారు, లైక్ ఆవిడ గేమ్ గురించి అట్లా కొంచెం బాగా చెప్తారు ప్రదీప్. ఇంకా దాని తర్వాత డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ షో అయిపోతుంది కదా, బిగ్ బాస్ జోడీ అనేది స్టార్ట్ అవుతుంది సీజన్ 2. ఇన్విటేషన్ అనమాట నా సైడ్ నుంచి, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. బిగ్ బాస్ నుంచి వాళ్ళ పార్ట్నర్ని ఎవరైనా చూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ప్రదీప్ చెప్తాడు. దానికి ఇక్కడ ఫస్ట్ ఇమాన్యువల్ ఎవరు ఏం చెప్పారనమాట. ఇమాన్యువల్ నీకెవరు పార్ట్నర్? లేదు నేను చేయలేను డ్యాన్స్, నా వల్ల కాదు అన్నట్టు ఇమాన్యువల్ అంటూ ఉంటే, ఇక్కడ లేదు అది జరిగిద్దిలే, అదేమి పర్ఫెక్ట్ డ్యాన్స్ కాదన్నట్టు ప్రదీప్ ఇదేంటి డ్యాన్స్ షో అంటారు మళ్ళీ పర్ఫెక్ట్ డ్యాన్స్ కాదంటారు అన్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ మన డ్యాన్స్ షోలన్నీ కొంచెం. సో నీకు ఎవరు పార్ట్నర్ కావాలంటే తనూజ కొంచెం బాగా డ్యాన్స్ చేస్తుంది, సో తనూజ అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ కళ్యాణ్ అడుగుతారు. కళ్యాణ్ అడిగితే నాకు ఎవరు వచ్చినా పర్లేదు అన్నట్టు చెప్తారు. లేదు చెప్పు అన్నట్టుగా అంటే అది నాకు ఆబ్వియస్లీ ఒకళ్ళు అన్నట్టు, అంటే తనూజ గారే కావాలన్నట్టు. అంటే నేను అందుకే ఫస్ట్ అందరిని అడిగాను, నువ్వు అప్పుడేం మాట్లాడలేదు, మరి ఇప్పుడు ఆయనేమో తనూజ అన్నాడు అన్నట్టు ప్రదీప్ అంటాడు. సో ఇక్కడ కొంచెం ఫన్ అనిపించింది. డెమాన్ అయితే అడగను అన్నట్టు రీతు అన్నట్టు. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ కూడా ఆల్రెడీ బయట ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, అంటే రీతు స్టార్ట్ చేసి ఉంటుంది అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా ఒక టాస్క్ కాదులేండి, నాకు టాస్క్ అని వస్తుంది. ఒక చిన్న గేమ్ పెడతారు. గేమ్ ఏంటంటే అక్కడ కొన్ని ఫోటోలో ఒక డిస్ప్లే అయింది. ఆ డిస్ప్లే అయిన దాన్ని అది ఎలా సౌండ్ చేస్తుందో వీళ్ళు సౌండ్ చేసి చూపించాలి. ఎవరు సౌండ్ అయితే దాని ఒరిజినల్ సౌండ్కి దగ్గరగా ఉంటుందో వాళ్ళు విన్ అనమాట. సో ఫస్ట్ వాటర్ డ్రాప్ వస్తుంది. వాళ్ళు వింత సౌండ్లు చేశారు. సో ఇమాన్యువల్ది కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి ఇమాన్యువల్కి అని చెప్తారు. నెక్స్ట్ క్యాట్స్, 2 క్యాట్స్ వచ్చి అవి గొడవ పడితే ఎట్లా సౌండ్ వస్తుంది అని చెప్పి, ఇది నాకు తనుజ గారిదే కొంచెం దగ్గరగా అనిపిస్తే సంజన గారిది దగ్గరగా ఉందని సంజన గారికి ఇచ్చారు. నెక్స్ట్ ఇది హైలైట్, రీతు లాఫ్, రీతు నవ్వు, ఇదందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు. డెమాన్ని చేయమంటారు, డెమాన్ ఏమో నాకు రావట్లేదు అంటాడు. సో ఆబ్వియస్లీ ఆవిడ అది యూనిక్గా ఉంటుంది కదా, కొంచెం నాకు ఆ టైప్లో రావట్లేదు అన్నట్టు డెమాన్ అంటూ ఉంటాడు. సో ఇది కొంచెం అదేంటికి ఫన్నీగా అనిపించింది. ఇంకా దాని మీద అదేంటి నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ది ప్లే చేస్తారు, అమ్మో నాకు భయం వేస్తుందని ఫన్ చేయడం, అవి చూస్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది అనమాట.
ప్రదీప్, ఇమాన్యువల్ వీళ్ళు అదేంటి ఇప్పుడు నార్మల్‌గా వీళ్ళందరూ అది సౌండ్ చేశాక ఒరిజినల్‌గా ఎలా ఉంటదని ప్లే చేస్తారు. ఆ వాటర్ డ్రాప్ కానివ్వండి, క్యాట్ ఫైట్ కానివ్వండి, రీతూది గూడా అలానే ప్లే చేస్తుంటే అమ్మో! నాకు భయమేస్తుంది ఇప్పుడు ఆ నవ్వు వినాలా అన్నట్టు ఫన్నీగా చేశారనమాట. సో, నెక్స్ట్ శ్రీముఖి వస్తారనమాట. శ్రీముఖి, ప్రదీప్ వీళ్ళిద్దరూ హోస్ట్ చేస్తున్నారు ఆ షోని. సో, ఫస్ట్ ప్రదీప్ వస్తారు. తర్వాత శ్రీముఖి వచ్చారు. తర్వాత ఇద్దరు కలిసి వచ్చారులెండి. ఊరికే ఫస్ట్ ఒక్కొక్కసారి ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చాక శ్రీముఖి గారు ఫస్టు నేనైతే కళ్యాణ్, ఇది డెమాన్ వీళ్ళని పలకరించాలన్నట్టు కళ్యాణ్ గూడా రాగానే అదేంటి ఆవిడ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవడం. మీ పేరెంట్స్‌కి కూడా ఇంత హ్యాపీనెస్ ఉందో లేదో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడక్ట్స్, మా అగ్ని పరీక్ష ప్రొడక్ట్స్ అని చాలా ప్రౌడ్‌గా ఉన్నారు శ్రీముఖి గారు. సో, దాని తర్వాత ఒక స్కిట్ లాగా తనూజ గారేమో భానుమతి క్యారెక్టర్‌లా చేయాలి 'ఫిదా' మూవీలో. కళ్యాణ్ ఏమో చిట్టి బాబులా చేయాలి 'రంగస్థలం' మూవీలో. అండ్ ఇమాన్యువల్ ఏమో పుష్ప అలా చేయాలి 'పుష్ప' మూవీలో. సో, ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే భానుమతి బర్త్‌డే అంట. సో, అదే ఐ మీన్ తనూజ గారు అదే భానుమతి బర్త్‌డే. సో, దానికి కేక్ ఆర్డర్ చేశాడు కళ్యాణ్. దానికి ఇమాన్యువల్ డెలివరీ బాయ్, పుష్ప డెలివరీ బాయ్. సో, దానికి అది ఏదో ట్రై చేశారు. ఇమాన్యువల్‌ది కొంత వర్కౌట్ అయింది. కళ్యాణ్ ట్రై చేశాడు. యాక్టింగ్ ఫీల్డ్ కాదు కాబట్టి అంత మాత్రం చేసినా బాగానే అనిపించింది. ఇమాన్యువల్‌వి కొన్ని రెడ్ ఫారెస్టు, బ్లాక్ ఫారెస్టు, మంగళం సీన్‌లా చేయడం, దాక్షాయిని అంటాం అవన్నీ కొంచెం ఫన్నీగా అనిపించినాయి. సో, ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు డెమాన్ అడుగుతాడు, నేను ఎలా ఉంటారనుకున్నాను, ఎలా ఉన్నాను అని చెప్పి అడిగితే, అందరూ నిన్ను నలిపేస్తారు అనుకున్నా, నువ్వే అందరిని నలిపేసావు అంటే ఇది టాస్కుల్లో అందరినీ ఇదేంటి అదే అందరూ ఆయనకి భయపడుతున్నారనో ఆ వేలో చెప్పారనుకుంటున్నా. సో, నెక్స్ట్ ఇంకా ఇద్దరు కలిసి వస్తారు మళ్ళీ. ఒక పాటలు అదే సింగర్స్ బ్యాండ్ కూడా వస్తారనమాట. రుద్ర బ్యాండా ఏదో బ్యాండ్ అని చెప్పారండి. సో, ప్రదీప్, శ్రీముఖి గారు ఇద్దరు వస్తారు. సో, ఇంకా ఇక్కడ మీరు ఫస్ట్ హౌస్లోకి వచ్చినప్పుడు ఎవరి గురించి ఏమనుకున్నారో చెప్పాలి అని చెప్పి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో, ఇంకా సంజన గారిని చూడంగానే మీరు ఏమనుకున్నారని ఇమాన్యువల్ని అడిగితే ఇక్కడ ఇమాన్యువల్ బాగా ఫన్నీగా చెప్పాడు. ఫన్నీగా అండ్ జెన్యున్గా కూడా అనిపించింది. వస్తుందిరా థర్డ్ వీక్ ఎలిమినేషన్ అనుకున్నా, ఈ థర్డ్ వీక్ ఏంది అన్నట్టంటే మరి ఫస్ట్ సెకండ్ ఎవరు అనుకున్నామంటే ఫస్ట్ వీక్ ఫ్లోరా గారు అనుకున్నా, సెకండ్ వీక్ సుమన్ గారు అనుకున్నా అన్నారు. సో, ఇవన్నీ నిజంగానే ఫస్ట్ వీక్ మనం అనుకున్నయే. ఫస్ట్ వీక్ సుమన్ గారు అదేంటి ఫ్లోరా గారు కానివ్వండి, సెకండ్ సుమన్ గారు కానివ్వండి, థర్డ్ సంజన గారు కానివ్వండి, నేను అనుకున్నా. అట్లీస్ట్ అందరూ అనుకున్నారో లేదో నాకు తెలీదు. సో, బట్ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ముందుకి నెట్టుకుంటా రావడం ఇదంతా బాగా అనిపించింది. సో, బట్ ఎప్పుడైతే ఆ హరీష్ గారు, భరణి గారికి గొడవ జరిగిందో ఒకళ్ళ మీద ఒకళ్ళు మొహాల్లోకి వెళ్ళి మొహంలోకి పెట్టుకొని ఏ అని అరుచుకున్నారో, ఈవిడ నేను ఫేస్ ఇటు తిప్పి చూస్తే ఈవిడేమో స్మైల్ చేసుకుంటా 'చంద్రముఖి' మూవీలో గంగ గారు అదేంటి ఒక లైట్ వస్తుంది కదా, నా రజనీకాంత్ గంగ గారిని చూసేటప్పుడు ఆ లైట్ ఆవిడ నవ్వుతుంటే అలా అనిపించింది నాకు. ఏంటిరా బాబు ఈమె అనుకున్నాను. ఈమె హౌస్‌లో ఎక్కడ ఏ డిస్కషన్ జరిగినా ఈవిడ గురించి ఏదో డిస్కషన్ జరుగుతది. ఎన్ని డిస్కషన్స్ జరుగుతున్నా ఈవిడ గురించి ఒక డిస్కషన్ ఉంటది అని చెప్పి అలాగా ఈవిడ గేమ్ అనేది తర్వాత నాకు అర్థమైంది అన్నట్టు చెప్పాడనిపించింది ఇమాన్యువల్. దానికి సంజన గారి కోసం ఓ సాంగ్ అని చెప్పి సాంగ్ పెడతారు. ఆ బ్యాండ్ అదే ఇది ఈ సాంగ్ 'సైనికుడు' మూవీలో సాంగ్ వస్తది. తర్వాత ఇంకా ద మోస్ట్ లైవ్లీ పర్సన్ అని చెప్పి ఇంకా సంజన గారిని అంటారు. తర్వాత ఇంకా డెమాన్ గురించి ఏమనుకున్నామంటే 6th వీక్ అనుకున్నా. ఏంటి వీక్లు ఏంటంటే ఈ 6th వీక్లో ఎలిమినేట్ అవుతాడు అనుకున్నా. బట్ ఆ రంగు గేమ్ ఎప్పుడైతే ఆడామో వీడొచ్చాడేంద్రా నాకు అనుకున్నాను. అంటే డెమాన్తో పడింది ఏంటి అట్లా అనుకున్నాను. బట్ ఆ గేమ్ వీడితో ఆడటం వల్లే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది టాస్క్లు ఆడతానని. అండ్ వీడు ఎవరికైతే పరిచయం ఉన్నాడో వాళ్ళందరూ లక్కీ పీపుల్. ఇదేంటి టాప్ 5కి ఎలా వెళ్ళాలి ఇదంతా ఏమి క్యాలిక్యులేషన్స్ ఉండవు. అదేంటి వీడు ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకునే లోపే టాప్ 5కి వచ్చేసాడు. చాలా కల్మషం లేని మనిషి, ప్యూర్ మనిషి అని చెప్పాడు. ఇమాన్యువల్‌కి అన్నీ చాలా వరకు బాగా గెస్ చేస్తాడండి. తన విషయంలోనే ఎందుకు కొంత రాంగ్ ట్రాక్ వెళ్ళాడు. ఓకే, స్టిల్ ఇప్పటికీ యాక్చువల్లీ తను గనక
ఈ నామినేషన్స్ భయపడకుండా నామినేషన్స్‌లో ఉంటా వచ్చి ఇలానే గేమ్ ఆడుండి జస్ట్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ కొన్ని చేసుకొనుంటే డెఫినెట్‌గా మేబీ విన్నర్ రేస్‌లో ఉండేవాడేమో అనిపిచ్చింది నాకైతే ఇమాన్యుల్. సో, బాగా 'బిగ్ బాస్‌కి' ఏదైతే కావాలో బయట ఏం జరుగుతుందో బాగా అంత ఎనలైజ్ చేయగలిగిన మనిషి తన విషయంలో ఎక్కడ అది ఆహ్, అది ఆ మిస్‌కాలిక్యులేషన్ యేసుకున్నాడు ఆర్ తన విషయంలో ఎందుకు అంచనా వేసుకోలేకపోయాడో ఐ డోంట్ నో. బట్ యాహ్! డెమాన్ గురించి అర్థం చేసుకున్నాడనిపిచ్చింది. సో, ఇక్కడ మరి నీదేమనుకున్నావు అంటే, మనది మనం టాప్ 5 అనుకున్నాం అన్నట్టు అంటుర్రు. సో, అదే తనే ఏ వీక్ అన్నట్టు అనుకున్నాడంతే. సో, చెప్పాడనిపిచ్చింది. నెక్స్ట్ ఇది తినికి 'ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే' ఆ సాంగ్ పాడతారనమాట. సారీ. సో, ఇంకా దాని తర్వాత తనూజ గారిని కళ్యాణ్ గురించి చెప్పమనంటే, తను నాకు ఈ హౌస్‌లో ఫస్ట్ సారీ చెప్పిన పర్సన్ కళ్యాణ్. అక్కడ ఆహ్, నేను అంటే తనకి నా ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోకుండా నేను అరిచినందుకు ఆహ్, అతను ఈవిడ మీద అరిచాడో ఏదో అరిచినందుకు ఇట్లా సారీ చెప్పాడంట. సో, అప్పుడు కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చింది. అండ్ ఐ మీన్ అదే టెనెంట్స్‌లో తన గురించి ఎవరైనా రాంగ్‌గా థింక్ చేస్తున్నా నాకు నచ్చేది కాదు. ఆహ్, తనని రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నారు అనిపిచ్చేది. సో, నేనేమనుకున్నా జస్ట్ ఆ మోటివేషన్ ఏదైతే తనూజ గారు కళ్యాణ్‌ని చేశారో అక్కడి నుంచే కాదు. సో, ముందు నుంచే అది ఫన్నీ థింగ్ ఏంటంటే ఫన్నీ థింగ్ గాదు. అదే రీతు గాని, తనూజ గారు గాని ఫస్ట్ కళ్యాణ్‌కే క్లోజ్ అయ్యారు. అండ్ అక్కడి నుంచే వాళ్ళకి కొంత బాండింగ్ అనేది ఏర్పడింది. తర్వాత ఈ మోటివేషన్ అనేది ఇంకా క్లోజ్ అవ్వడానికి మేబీ హెల్ప్ అయి ఉండొచ్చు. సో, వీళ్ళకి కొన్ని ఉన్నాయి లైక్ లిటిల్ సిట్యుయేషన్స్ అవన్నీ కలిపే ఇంత క్లోజ్ అయ్యి ఉండొచ్చు. అండ్ యాహ్! మేజర్‌లీ మనం లోలో ఉన్నప్పుడు మన గేమ్ ఎవరి వల్ల టర్న్ అయ్యి ఉంటదో ఆబ్వియస్‌లీ మనం ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటది. సో, ఇట్లాగా అండ్ నన్ను నేను తనలో చూసుకుంటాను. నేను గేమ్‌లో లేకపోతే తను విన్ అవ్వాలనుకుంటాను. అండ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలని చెప్తాను. మీ పేరెంట్స్ అదేంటి విన్ అవ్వాలో లేదో ఐ మీన్ హ్యాపీగా ఫీల్ అవుతారో లేదో తెలీదు. నేను హ్యాపీగా ఇది అయితే ఒకసారి చెప్పారండి. లాస్ట్ కెప్టెన్సీ అప్పుడో ఏమో చెప్పారిది. సో, ఇవన్నీ కొన్ని జరిగినవే చెప్పారు కాబట్టి మెయిన్‌గా ఇది కాకుండా ఇంకా కళ్యాణ్‌ది. సో, ఇవి వీళ్ళది నిజంగానే జెన్యూన్‌గా ఫార్మ్ అయింది అనిపిచ్చింది. ఆబ్వియస్‌లీ ఇంతకు ముందు గూడా అనిపిచ్చింది. కానీ జస్ట్ ఆ మోటివేషన్ అనేది ఒకటి స్ట్రాంగ్‌గా అంత స్ట్రాంగ్ బాండ్ ఎలా క్రియేట్ చేసిందనిపిచ్చేది నాకు. సో, నార్మల్లీ ఒక స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ అవ్వాలంటే ఒక సాక్రిఫైస్ వల్లో ఇట్లాంటి వాటి వల్ల ఒకటి క్రియేట్ అయిద్దనేది నా ఫీలింగ్. ఇన్ వర్డ్స్ కాకుండా ఇన్ యాక్షన్స్ ఏదన్నా మనం చేసినప్పుడు దట్ క్రియేట్స్ టోటలీ స్ట్రాంగ్ బాండ్ అని. బట్ కొన్ని ఇవాళ ఎందుకో ఇలా అనిపిచ్చింది నాకు. ఇంకా ఇలాంటి అబ్బాయి అదే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాలి అని చెప్తారు. ఇంకా దాని తర్వాత 'చిక్రీ చిక్రీ' సాంగ్ వస్తది. నెక్స్ట్ ఇదేంటి సంజన గారు ఇమాన్యుయల్ గురించి చెప్తారు. ఫన్నీగా నాకు బిందాస్‌గా, ఫన్‌గా ఉండేవాళ్ళంటే ఇష్టము. స్టార్టింగ్‌లో నేను తనకి, తను నాకు ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు నిలబడ్డాము. తర్వాత నాకెప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా ఉన్నాడు. సో, నేను ఈ హౌస్‌లో నుంచి ఒక ఫస్ట్ పర్సన్‌ని అడాప్ట్ చేసి తీసుకెళ్ళే పర్సన్ అంటే తనే అన్నట్టు చెప్తారు. పర్మనెంట్‌గా అడాప్ట్ చేసి తీసుకెళ్ళే పర్సన్ అని. ఇంకా 'బిల్లా' సాంగ్ వస్తది ఇమాన్యుయల్‌కి. ఇమాన్యుయల్‌కే అంతే. దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్, తనూజ గారి గురించి చెప్తారు. ఇదేంటంటే ఫస్ట్ ఆ కిచెన్ ఇష్యూస్ ఏవేవో జరుగుతాయి గదా! అందరూ కలిసి తనుజ గారిని నామినేట్ జేస్తారు గదా! సో, అదే ఆ ఇష్యూస్ అయి జరిగేటప్పుడు ఆ ఇష్యూస్ అవన్నీ చూసి రేపు ఇదే మనకి నామినేషన్ అని జెప్పి నేను అనుకున్నాను. కానీ దాని తర్వాత ఒక టాస్క్ పెడతారు. రీతుకి దెబ్బ తగిలిద్ది. అందులో తనూజ గారు భయం, బాధ, అమాయకత్వంలో నుంచి ఏదో మాట్లాడితే
తన మొహంలో ఆ ఫీలింగ్స్ చూడకుండా ఆ మాటనొక్కటే పట్టుకొని అందరూ తనని అంటుంటే నాకప్పుడే అర్థమైంది తన సిట్యుయేషన్ ఏంటి, తనేంటి అన్నట్టు అని చెప్పారు. ఇదైతే ఈ ఈ మాట వల్ల నాకు అనిపిచ్చింది. ఎందుకంటే, ఆ రోజు రీతూకి దెబ్బ తగిలినప్పుడు మనమందరం గూడా ఫీలయింది అదే. మనమందరం ఇన్ ద సెన్స్ నేను అట్‌లీస్ట్ అలానే ఫీలయ్యా తనూజ గారి విషయంలో. సో, ఆవిడని అన్నెసెసరీగా నా వల్ల ఎక్కడ ఏం జరిగింది, ఆ భయమనేది ఎవ్వరికీ మనం ఆ ప్లేస్‌లో ఉన్న ఒక మనిషికి మన వల్ల దెబ్బ తగిలినా హ్మ్. ఆహ్, అక్కడెవరం ఆర్గ్యూ చేయాలనుకోము. మన వల్ల ఎక్కడ ఎవరికేం జరిగింది, ఫస్ట్ మన వల్ల ఒకళ్ళకి దెబ్బ తగిలిందనే కన్సర్న్ ఉంటది. మన వల్ల ఒకళ్ళకి ఏమైందో అన్న భయం ఉంటది. సో, ఈ భయాన్నే ఆ రోజు తనూజ గారు ఎక్స్‌ప్రెస్ చేస్తే, ఇంట్లో హౌస్‌లో వాళ్ళందరూ ఆవిడ ఆర్గ్యూ చేస్తుంది. ఆ టైంలో కూడా ఒక మనిషికి దెబ్బ తగిలినా గూడా అలా బిహేవ్ చేస్తుంది అని రాంగ్‌గా వాళ్ళెలా నిజంగా అలానే తీసుకొని పోర్ట్రే చేశారో ఆర్ వేరే దాన్ని బయటికలా చూపిద్దామని వాంటెడ్‌గా పోర్ట్రే చేశారో పక్కన పెడితే, అలా పోర్ట్రే చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి. సో, అదే కరెక్ట్‌గా మనకేదైతే అనిపిచ్చిందో కళ్యాణ్‌కి అది అనిపిచ్చిందంటే తప్పు లేదు కదా! నిజంగానే మనకే అనిపిచ్చినప్పుడు ఎవరికైనా ఆ సిట్యుయేషన్‌లో ఉన్న ఏ మనిషికైనా ఆబ్వియస్లీ మనకనిపిచ్చినప్పుడు వాళ్ళకి అదే అనిపిస్తది కదా! సో, అక్కడి నుంచే వాళ్ళకి సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఇట్లా ఒక బాండ్ క్రియేట్ అయిందా? తను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానానికి నిజమే గదా! మనకి అలానే అనిపిచ్చింది గదా! సో, జెన్యూన్ అయ్యి ఉంటది అనే ఫీలింగ్ కలిగింది నాకు. సో, ఇంగా నా గేమ్ ఇవాళ మారి పర్ఫెక్ట్‌గా ఆడుతున్నానంటే అది తన వల్లే. సో, తన వల్లే అని చెప్తే ఇంగ తన తర్వాత సాంగొస్తది. అదేలెండి ఆ బ్యాండ్ వాళ్ళు పాడుతున్నారు. సో, 'చిట్టి' ఆ సాంగొస్తదనమాట. ఇంకా మీరేమన్నా నెక్స్ట్ సీజన్‌లో ఉన్న వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, ఒక బాటిల్‌లో లెటర్ మెసేజ్ పెట్టి, ఆ బాటిల్‌లో పెట్టి, ఆ బాటిల్ ఓ బాక్స్‌లో పెట్టి కింద పెడతారంట. సో, నెక్స్ట్ సీజన్‌లో వచ్చిన వాళ్ళొచ్చి అది ఓపెన్ చేస్తారు. వాళ్ళ పేర్లు గూడా ఉంటాయి. ఎవరు ఏ మెసేజ్ ఇచ్చారో. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మనకు తెలుస్తదంట ఎవరు ఏ మెసేజ్ ఇచ్చారో. అబ్బో! ఇది మరీ మిస్టరీ మరి సస్పెన్స్ అనుకున్నా నేను. ఏమిచ్చుంటారులెండి. వాళ్ళు చేసిన ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి ఇలా చేయొద్దు, అలా చేయొద్దని ఇచ్చారేమో మరి. సో, ఇవి మాకు లెసన్స్, మీకు మెసేజెస్ అని కళ్యాణ్ అంటాడు. దాని తర్వాత ఇంకా కేక్ పంపించమంటే 'బిగ్ బాస్' కేక్ పంపిస్తారు. 'నాట్ నాట్' సాంగ్ వస్తది. అందరూ డాన్స్ చేసుకొని ఫుల్‌గా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇంకా మనం అతి త్వరలో మళ్ళీ కలవాలని ప్రదీపో ఎవరో అంటారు కళ్యాణ్‌తో. సో, మేబీ వీళ్ళందరికీ డెమాన్‌కి, కళ్యాణ్‌కి వీళ్ళందరికీ మంచి మంచి ఛాన్సెస్ ఏమన్నా వస్తాయేమో. విన్ అయినా అవ్వకపోయినా ఓకే. మనీ వస్తాయి. ఫేమ్ వస్తది. బట్ వాట్ దే వాంట్ ఈస్ అ బెటర్ కెరియర్ కాబట్టి నేనైతే ఓకే. విన్నింగ్ ఈజ్ ఆల్సో అ గుడ్ థింగ్. బట్ వాళ్ళకి మేబీ వాళ్ళు కోరుకున్నట్టు ఒక మంచి కెరియర్ అనేది బిల్డ్ అయితే దట్ ఈజ్ ఆల్సో అ గుడ్ థింగ్. ఈ 'బిగ్ బాస్' నుంచి వాళ్ళకి కావాల్సింది ఒక మంచి కెరియర్. మేబీ మోర్ దాన్ విన్నర్ కప్ కన్నా కూడా ఆ కెరియర్ అనేది వచ్చినా హ్యాపీయే. ఇప్పుడు 'శివాజీ' గారికి చూడండి. ఆయన కూడా చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాడు. ఆహ్, హ్మ్. 'బిగ్ బాస్' అడుగుతారు. లైక్ ఎలా ఉన్నారు? ఇట్లా ఆహ్, లైక్ విష్ చేస్తారు. మరోసారి ఇంటికి స్వాగతం అన్నట్టు ఏదో విష్ చేసినప్పుడు, థ్యాంక్ యూ బిగ్ బాస్. నాకు 'బిగ్ బాస్' వల్లే నాకొక సెకండ్ లైఫ్ అనేదొచ్చింది. సెకండ్ ఛాన్స్ అనేదొచ్చింది అని చెప్పి, సో, ఆయనకి వస్తున్న ఇప్పుడు క్యారెక్టర్స్ కానివ్వండి, అవన్నీ నాకు అంటే 'కోర్ట్' మూవీ ఆర్ 90స్ అది వెబ్ సీరీస్‌లో గానివ్వండి, ఇవన్నీ. సో, అలాంటి కెరియర్ ఒకటి బిల్డ్ అయినా కానీ ఇట్స్ అ విన్నింగ్‌తో సమానమే. 'బిగ్ బాస్' వల్ల వచ్చిన కెరియరే అవుతదది. ఇప్పుడు వాళ్ళకది సెకండ్ ఇన్నింగ్స్ లాగానే 'శివాజీ' గారికి. అలానే కళ్యాణ్‌కి గానీ, డెమాన్‌కి గానీ కెరియర్ వచ్చినా గానీ ఇట్స్ అ విన్నింగ్ ఓన్లీ. సో, అలా చూడండి బేసికల్లీ విన్ అవ్వలేదని ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. వాళ్ళకి ఇట్ షుడ్ బి యూజ్‌ఫుల్ టు దేర్ కెరియర్ బేసికల్లీ. అదొక స్టెప్ లాగుండాలి వాళ్ళ కెరియర్‌కి 'బిగ్ బాస్' అనేది. సో, విన్ అయినా కెరియర్ లేకుండా ఉంటే ఇట్ వోంట్ బి యూస్‌ఫుల్. బికాజ్ మనం ప్రీవియస్ సీజన్స్ కొంతమందిని చూస్తే గనక కొంతమందికి స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగో కాదో నాకు తెలీదులెండి. బట్ అంత కనిపించట్లేదు మనకు చూసుకుంటే కొన్ని సార్లు. సో, డెఫినెట్లీ వాళ్ళ ఐదుగురిలో నా ఫీలింగ్ మేబీ మనీ ఎక్కువ డెమాన్‌కి కానివ్వండి, ఇమాన్యుయల్‌కి ఆర్ కళ్యాణ్‌కి యూజ్‌ఫుల్, నీడీ. సో, వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతది కాబట్టి వాళ్ళు విన్ అయితే ఓకే. బట్ విన్ అయినా అవ్వకపోయినా వాళ్ళందరికీ మంచి కెరియర్‌కి యూజ్ అయినా ఐయామ్ హ్యాపీ ఫర్ థాట్.
ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. దట్స్ ఇట్, అంతేనండి. రేపు ఫినాలేలో ఎపిసోడ్ చూసి మంచి రివ్యూ చెప్పుకుందాం. మేబీ లాస్ట్ రివ్యూ ఫర్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ ఇవాళైనా ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒకళ్ళు చేయండి, ఒక 4 మెంబర్స్ అయిద్దేమో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.